వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీడీఎం నాయకులు కలెక్టర్ ఆఫీస్ నందు వినతి పత్రం అందజేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ 25% సీట్లు కల్పించాలని పీడీఎం నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆ సంస్థల్లో 25% పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీలకి, మైనార్టీలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ చట్టం చెప్తా ఉంది. ఆ చట్ట ప్రకారంగా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటు ప్రైవేటు స్కూలు విద్యా యజమానులు ఇచ్చినట్టుగా డ్రామా ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి మరి గత సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసి స్కూల్లో పర్యవేక్షణ చేసినప్పటికి కూడా చాలామంది ఇవ్వలేదని చెప్పారు. ఇవ్వమని చెప్పినా కూడా మరి విద్యాశాఖ వాళ్ళు కూడా మాట్లాడుకొని దీన్ని బయటికి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ చేశారు. దాని ప్రకారంగా ఏదైతే వాళ్ళు కొత్త అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారో దాంట్లో 25% మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ చట్ట ప్రకారంగా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే డిఓ గారిని, మేడం గారిని పిలిచి ఇది పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి, ఎవరైతే అమలు చేయరో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పి ఆ స్కూల్ని అనుమతి రద్దు చేస్తాం, స్కూల్ని సీల్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చేయకపోతే మాత్రం ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, దళిత సంఘం అలాగే ప్రజా సంఘాలుగా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.